రెస్పాండ్ అయినందుకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం గడిచిన కొన్ని దినాలుగా మనము బైబిల్ చరిత్రలో భాగముగా ఇంట్రడక్షన్ పార్ట్గా కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. బైబిల్ మానవునికి ఎందుకు ఇవ్వబడింది అన్న విషయాన్ని, బైబిల్ యొక్క విశిష్టత ఏంటి అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. బైబిల్ని మనము ఎందుకు చదవాలి అన్న విషయాన్ని కూడా మనము గత సెషన్లో నేర్చుకుంటూ మనం వచ్చి ఉంటున్నాం. బైబిల్ని పోల్చేటువంటి విధానంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా మనము నేర్చుకుంటూ వచ్చి ఉంటున్నాం. అలానే బైబిల్ యొక్క లక్ష్యం ఏమై ఉంటున్నది అన్న విషయాన్ని కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ మనకి ఏం చూపిస్తూ ఉంది, బైబిల్ యొక్క లక్ష్యం ఏంటి అన్న విషయాన్ని కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. అలానే బైబిల్ ఎలా చదవాలి అన్న విషయాన్ని కూడా మనము గడిచిన దినాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రభు అటు రీతిగా మనకి సహాయం చేసి ఉంటున్నాడు. బైబిల్ని మనం ఎలా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి అన్న విషయాన్ని కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం దేవుని యొక్క సన్నిధిలో. దేవుని యొక్క బైబిల్ గ్రంథంతో మనకున్నటువంటి సంబంధం ఏమిటో కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. అలానే బైబిల్ ధన్యత గురించి కూడా మనం నేర్చుకున్నాం. మనం ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి స్థితిని మనకు ఆ యొక్క విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ వరకు మనము నిన్నటి దినాన మనము నేర్చుకుంటూ వచ్చాం. లాస్ట్ క్లాస్లో అంతేనా అండి? ఇంకొన్ని విషయాలు నేర్చుకున్నామా? అంతవరకు నేర్చుకున్నామా? రాసుకున్నవారు చెప్పండి. నా వాయిస్ వినిపిస్తుందా? ఎంతవరకు నోట్ చేసుకున్నారు? ఈ విషయాలు నేర్చుకున్నారా? లేదు కదా, ఇది నేర్చుకోలేదు. ఓకే, ఇప్పుడు ఓకే, బైబిల్ ధన్యత వరకు మనం నేర్చుకున్నాం. ఇదంతా కూడా ఏ పార్ట్, ఏలో హెచ్ వరకు మనం నేర్చుకుంటూ వచ్చాం. బిలో మనము ఈ దినాన కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క సన్నిధిలో ఉండండి. నేను ఎక్కువసేపు తీసుకోను, కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. అందరూ కూడా సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని తెలియచేస్తూ ఉన్నారు. బైబిల్ని మనం సరైనటువంటి రీతిగా అర్థం చేసుకున్నప్పుడు వాక్యాన్ని మనము చదివే విషయంలో, అలానే ధ్యానించే విషయంలో మనకి ఈజీ అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు నేర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే, బైబిల్ గురించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు మొట్టమొదటిగా మనం ఈ విషయాలను అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైనా ఒకరు స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు చదవండి. బైబిల్ ఎవరికైనా కనిపించుకోకుండా ఉన్నట్లయితే మీరు ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఒకవేళ ఎవరికి కనిపించుకోకుండా ఉన్నట్లయితే నాకు తెలియచేయండి, నేను మళ్ళీ ఒకసారి సిగ్నల్ చూస్తాను. కనిపిస్తుంది. ఓకే, చదవండి. బైబిల్ను గురించిన ప్రాథమిక విషయాలు. బైబిల్ అనే పదం బైబ్లాస్ అనే గ్రీకు మాట నుండి వచ్చినది. బిబ్లాస్ అనగా గ్రంథము లేదా బుక్ ఆఫ్ ద బుక్స్ లేదా గ్రంథరాజ్యం అన్నారు. అలాగే అనేక పుస్తకములు సంపుటి అని కూడా అర్థం ఇస్తుంది. థ్యాంక్ యూ మా చదివినందుకు. సో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ సెంటెన్స్ని మనం అర్థం చేసుకుంటే, బైబిల్ అనే పదము ఈ యొక్క బిబ్లాస్ అనే గ్రీకు మాట నుండి వచ్చినది అన్న విషయాన్ని మనం చూడాలి. మరి ఎందుకు బ్రదర్ తెలుగులో పరిశుద్ధ గ్రంథం అని ఉంది, ఇంగ్లీష్లో హోలీ బైబిల్ అని ఉంటుంది అన్న విషయానికి మనం ఒక కోణంలో మనం అర్థం చేసుకుంటే, బైబిల్ అనే పదము ఈ యొక్క
బిబ్లాస్ అనేటువంటి ఈ యొక్క గ్రీకు మాట ద్వారా వచ్చినటువంటిది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి దాని అర్థము అంటే, ఈ యొక్క బుక్ ఆఫ్ ద బుక్స్ అనే గురించి మనం చూస్తూ ఉన్నాం. అనగా కొన్ని గ్రంథముల యొక్క కలయిక అని కూడా మనం చెప్పొచ్చు. అలానే అనేక పుస్తకముల సంపుటి అని కూడా మనకు అర్థాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే మీరు అడగవచ్చు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బైబిల్ అనే పదం ఎలా వచ్చిందంటే గన ఏమో బ్రదర్ తెలియదు అన్నట్లుగా మనం చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ యొక్క బైబిల్ అంటే ఏంటంటే కొన్ని పుస్తకాల కలయిక అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం కావచ్చు. ఇలా బైబిల్లో మనకున్నటువంటి ఈ యొక్క పుస్తకాలన్నీ కూడా ఒక కలయికను మనం బైబిల్ అని పిలుస్తూ ఉన్నాం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. హోలీ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అని కూడా మనం వాటికి పిలుస్తూ ఉన్నాం. అలానే మనము కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే ఈ యొక్క ప్రాథమికమైనటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బేసికల్లీ కొన్ని విషయాలైనా కూడా మీకు తెలుసు అని నేను విశ్వసిస్తూ ఉన్నా. బైబిల్ నందు మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ నందు మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. అంగీకరిస్తారా అందరూ? అంగీకరిస్తారా? ఎస్ సార్. 366 ఏంటక్క? 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఓకే, 66 పుస్తకాలు ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఆర్సీఎం చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే అంగీకరించరు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరందరూ కూడా అంగీకరిస్తారా అని. అంగీకరిస్తూ ఉన్నారంటే ఒక క్రమమైన స్థితిలో ఉన్నారు అని అర్థం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ 66 పుస్తకాల్లో పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధనలో ఎన్ని పుస్తకములు ఉన్నాయి? ఎవరు చెప్తారు సమాధానం? కౌంట్ చేయాలి బ్రదర్ అంటారా? పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. కౌంట్ చేస్తా అమ్మా. 39. క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27. వెరీ గుడ్. సో ఈ మాటను బట్టి నేను నెక్స్ట్ స్లైడ్లో వాటి గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ మనం చూస్తే బైబిల్ నందు మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే కొన్ని విషయాలు మనము తర్వాత మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. వాటి గురించి నేను మాట్లాడతాను. ఎందుకు ఆర్సీఎం బైబిల్లో ఎక్కువ పుస్తకాలు వారు పొందుపరుచుకున్నారు, మిగతా వారందరూ ఎందుకు ఆ యొక్క పుస్తకాలని పొందుపరుచుకోలేదు అన్న విషయాన్ని కూడా తర్వాత మీకు వచ్చే క్లాసెస్లో నేను మాట్లాడతాను. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క విషయాల్ని బైబిల్ 2 ముఖ్య భాగాలుగా చేయబడినవి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ని 2 ముఖ్య భాగాలుగా చేయబడినటువంటి స్థితిని మనం చూస్తాం. వాటిని మనం చూస్తే మొదటి నిబంధన అనగా పాత నిబంధన లేక మొదటి నిబంధన అంటారు. పాత నిబంధన లేదా మొదటి నిబంధన అంటారు. వివిధ రకాలైనటువంటి పుస్తకాలను బట్టి, వివిధ రకాలైనటువంటి టర్మినాలజీని బట్టి ఈ 2 పేర్లు ఉచ్చరిస్తారు. మొదటి నిబంధన అన్న పాత నిబంధన అన్న ఒకటే. మొదటి నిబంధన అన్న పాత నిబంధన అన్న కూడా ఒకటే అన్న అర్థాన్ని వస్తుందన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తూ ఉన్నారు. చదవండి లేఖన భాగంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనాన్ని, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. అనుకూలత ఉన్నవారు ఎవరైనా చదవచ్చు. 2 Corinthians 3:14 బ్రదర్. Yes, అమ్మా. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది.
సో ఇక్కడ మనం అండర్లైన్ చేసుకుంటే ఈ యొక్క విషయాన్ని నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం పాత నిబంధన అని జస్ట్ బైబిల్లో ఆ మొదటి పేపర్లో రాయబడి ఉంది, కానీ బట్ వాస్తవానికి ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే వచ్చిన ఆధారంలో మనం చూపించాలి. ఏదో పాత నిబంధన అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన అంటే క్రొత్త నిబంధన అన్నట్లుగా కాకుండా ఆ పేరు ఎందుని బట్టి వచ్చింది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. ఆయన ఉం. చదవండి లేఖన భాగాన్ని. ఆయన క్రొత్త నిబంధన అనే చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. నేటి పాతగిలు ఉడికిపోను, అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది. ఒక్క నిమిషం అండి, పవర్ పోయింది. బుజ్జి బుజ్జి ఫోన్ ఇవ్వా. స్తోత్రాలు 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 యేసయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. పవర్ పోయిందండి, చిన్న స్వల్పకాల డిస్టర్బెన్స్. సో బైబిల్ 2 ముఖ్య భాగాలుగా చేయబడినది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో పాత నిబంధన లేదా మొదటి నిబంధన అన్న విషయాల్లో మనం చూస్తే చదివారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మళ్ళీ ఒకసారి చదవండి. 8వ అధ్యాయం 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమొకటకు సిద్ధముగా ఉన్నది. మరొక మాట చదువుదాం, 7వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. సో ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగములు బట్టి క్రొత్త నిబంధన అనేటువంటిది ఉంటున్నది, అలానే పాత నిబంధన అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటి నిబంధన లేదా
రెండవ నిబంధన అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. క్రొత్త నిబంధన లేదా రెండవ నిబంధన, ఈ వచనాలన్నీ కూడా మనం చదువుకుంటే తర్వాత అనుకూలతున్నప్పుడు మీరు నోట్ చేసుకొని చదువుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. ఇర్మియాతో కూడా దేవుడు అంటాడు, నేను ఒక క్రొత్త నిబంధనను చేయాలనుకుంటున్నాను అంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క లేఖన భాగాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే ఇక్కడ కూడా ఈ యొక్క 26వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాలు తీసిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి చదివితే మనకు ఇంకా కొంచెం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి వీలవుతుంది. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. చదవనాక నా తండ్రి రాజ్యంలో మీతో కూడా చాలక అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒక నిబంధన అన్న విషయాన్ని, క్రొత్త నిబంధన అంటే ఆయన మన కొరకు కార్చినటువంటి ఆ రక్తము ద్వారా ఇక్కడ నిబంధనను గుర్తుకు చేసుకుంటా ఉన్నాం అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 14వ అధ్యాయము 24వ వచనంలో కూడా మనం చూస్తే ఈ మాటను బట్టి, అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము. సో ఇక్కడ కూడా మనము ఈ యొక్క మాటను మనం గమనిస్తాం, అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తము అన్న విషయాన్ని ఈ లేఖన భాగంలో మనము అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. కాబట్టి ఇది లూకాసు వార్త 22వ అధ్యాయం అండి. ఇక్కడ ఉన్న విషయాలు ఓన్లీ రెఫరెన్స్లు ఉన్నాయి కదా. ఇది లూకాసు వార్త, మీరు నోట్ చేసుకోనండి. ఇక రాయబడినటువంటి విషయాలు లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనం. అలానే ఇది హెబ్రీ పత్రిక చివరిగా ఉన్నటువంటిది, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. అది కొద్దిపాటి సవరణ మీరు చేసుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన విషయాలు ఇందాక పైన వచనాల్లో కూడా మనము చదువుకున్నాం ఈ యొక్క విషయాల గురించి. మంచిది. అయితే మనము ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో మన భాగంలో అర్థం చేసుకుంటూ వెళ్ళినటువంటి విధానాన్ని మనం చూస్తే, దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క క్రొత్త నిబంధన లేకుంటే పాత నిబంధన అన్న ఆధారాలు వాక్య రూపంలో కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. అలానే కొన్ని విషయాలు మనం చూస్తే పాత నిబంధన అనేటువంటిది ఎవరికి అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను గడిచిన కొన్ని దినాల క్రితము నాకు ఒక అక్క ఫోన్ చేసి ఈ యొక్క ఉన్నటువంటి బైబిల్లో ఆమె ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుతున్న సమయంలో ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడంట. ఆ వాక్యమును బట్టి ఆమె ఎంతగానో బాధపడుతూ దుఃఖపడుతూ ఫోన్ చేశారు. విషయం ఏంటంటే, అక్కడ లేఖన భాగాల్లో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వారిని హెచ్చరించినటువంటి ఆ యొక్క మాట. అయితే ఆ హెచ్చరిస్తున్నటువంటి మాటను బట్టి శపింపబడినటువంటి పరిస్థితి ఆ యొక్క వచనాన్ని నాకు చూపించారు. నేను అడిగాను, ఆ వాక్యం ద్వారా దేవుడు ఎలా మాట్లాడాడక్క అని నేను అడిగితే, అలా కళ్ళు మూసుకొని అలా బైబిల్ తెరిచి అలా తన ఫింగర్ని ఆ యొక్క వచనం దగ్గర పెట్టిందంట. అలా పెట్టినప్పుడు దేవుడు ఆ వచనాన్ని చూపించాడంట. ఆ వచనాన్ని చదువుకొని ఆమె దుఃఖపడతా ఉంది. నా మాట అర్థం చేసుకోనండి, బైబిల్ని ఒకే కోణంలో చూడడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఆ యొక్క పరిస్థితులను బట్టి, ఆ యొక్క ఉన్నటువంటి ప్రాంతాలని బట్టి, ఆ ప్రజలను బట్టి దేవుడు వారితో నడుచుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా గతంలో కూడా చెప్తూ వచ్చాను, మళ్ళీ మీకు ఒకసారి గుర్తుకు చేస్తూ ఉన్నాను. ఒక తల్లికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు బాగా చదువుతాడు, ఒకడు సరిగా చదవాడు. నా మాట అర్థం చేసుకున్నాను. ఒక తల్లికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులలో ఒకడు బాగా చదువుతాడు, ఒకడు సరిగా చదవాడు. ఎవరికి ట్యూషన్ పంపిస్తారు? చదివిన వానికి ట్యూషన్ అవసరమా? చదవని వానికి ట్యూషన్ అవసరమా? చదవని వారికి ట్యూషన్ అవసరం. వాస్తవానికి ఎవరికైతే చదువు రాదో వాళ్ళకి ట్యూషన్ అవసరం.
ఎందుకంటే వాడు కూడా వీడికిలాగా పికప్ అవ్వడానికి అన్న విషయాన్ని మనం చూస్తాం. అలా అని చదివేవాడిని ఇంట్లో పెట్టుకొని చదవని వాడిని ట్యూషన్కి పంపిస్తూ ఉంటే ఇంట్లో ఉండేవాడు బాధపడాల్సిన పని ఉంటుందా? లేకుంటే మమ్మీ నన్ను ఒకలాగా ప్రేమిస్తుంది, వాడిని ఒకలాగా ప్రేమిస్తుంది అన్నట్లుగా ఆలోచించడానికి అవకాశం ఉందా? అక్కడ ఆలోచన చేయాలి. అంటే వారితో వ్యవహరించేటువంటి విధానం వేరు అన్న విషయాన్ని మనం చూస్తాం. వాడికి చదువు రాదు కాబట్టి వాడు అక్కడికి పంపిస్తూ ఉన్నారు ట్యూషన్కి. వీడికి బాగా చదువు వచ్చు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాడు అర్థం చేసుకోవడానికి. అలానే దేవుని యొక్క ప్రజలు కూడా అలా బిహేవ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు వారికి ఉన్నటువంటి పద్ధతులు, వారికి ఉన్న ఆచారాలు, వారికి ఉన్నటువంటి అలవాట్లను బట్టి దేవుడు కొన్ని రకాలుగా వారితో వ్యవహరించినట్లుగా మనం చూస్తాం. అందుకే బైబిల్ అంతటిని కూడా ఒకేలాగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆరాధన వేరు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆరాధన క్రమం వేరు. పాత నిబంధనలో వారు దేవునితో సహవాసం చేసిన విధానం వేరు, క్రొత్త నిబంధనలో సంఘముగా చేరి మనతో ఈ యొక్క ఉన్నటువంటి మనం కలిగి ఉన్నటువంటి యొక్క సహవాసం వేరు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కొన్ని విషయాలు మనం చూస్తే పాత నిబంధన అనేటువంటిది ఎవరికి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన అనేటువంటిది ఎవరికి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నిర్గమాకాండము 19వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదవండి ఎవరైనా. నిర్గమాకాండము 19వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. కొంచెం త్వరగా స్పందించండి, నాకు వర్షం ఎక్కువ అయిపోతుంది, పవర్ కూడా లేదు. మేబీ త్వరగా ల్యాప్టాప్ షట్ డౌన్ అవ్వచ్చు. త్వరగా చదువుదాం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకి ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినా మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవునికి స్తోత్రం. ఇదే మాటను మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో కూడా మనం గమనిస్తే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఈ పాత నిబంధన అనేటువంటిది ఓవరాల్గా మనం చూస్తే ఎవరి కొరకు రాయబడింది, ఎటువంటి ప్రజలు, ఎటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారికి రాయబడిందంటే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా వాక్యాన్ని అపార్థం చేసుకోకండి. బట్ ఫస్ట్ కాన్సెప్ట్ అనేటువంటిది మనం అర్థం చేసుకుందాం. అలా అని మనము పాత నిబంధన చదవకూడదా అంటే చదవాలి. అందులో ఉన్న విషయాలు మనం అప్లై చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అప్లై చేసుకోవచ్చు. అయితే ఆత్మీయ జీవితంలో కొన్ని విధానంలో మనం చూస్తే అక్కడ దేవుడు వారితో ఎందుకు అలా వ్యవహరించాడు అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ, దేవుడు వారిని ఎందుకు ఆ రీతిగా నడిపించాడు అన్న విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ మనం దేవుని యొక్క వాక్యాన్ని ఒక సరైనటువంటి రీతిగా క్రమముగా మనం అర్థం చేసుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. అందుకే మనం చూస్తే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే అన్న విషయాన్ని మనం చూస్తాం. మరి క్రొత్త నిబంధన ఎవరికి అన్న క్వశ్చన్ మీకు వస్తే, క్రొత్త నిబంధన అనేటువంటిది ఎవరికి అంటే సర్వ మానవాళితో దేవుడు చేసినటువంటి నిబంధన అన్న విషయాన్ని మనం చూస్తాం. సర్వ మానవాళితో, ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరితో, ఇంకా పుట్టబోయే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క క్రొత్త నిబంధన అనేటువంటిది దేవుడు చేసినటువంటి, సర్వ మానవాళితో దేవుడు చేసినటువంటి నిబంధన అన్న విషయాన్ని మనం గుర్తుకు చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం చదువుకున్న రీతిగా లేఖన భాగాల్లో మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి విధానంను బట్టి
చదువుతారు ఎవరైనా కూడా? లూకాసు సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 26, 28లో రాయబడిన విషయాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ప్రకారం మనం చూస్తే సర్వ మానవాళితో దేవుడు చేసిన ఈ యొక్క నిబంధన అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సర్వ మానవాళితో దేవుడు చేసినటువంటి నిబంధనను గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. తీసింటే ఒకవేళ ఎవరైనా చదవండి కొంచెం అర్థం చేసుకోవడానికి. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఇది క్రొత్త నిబంధన అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ నిబంధన, దేవుడు చేసినటువంటి నిబంధన, ఈ క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరు కూడా పెరిగేటువంటి వారుగా ఉండాలి. ఇక్కడున్న మనం అందరం కూడా ఈ నిబంధనలో జీవిస్తున్న వారమే. మనం అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ నిబంధన కాలంలో మనం ఉన్నటువంటి వారమే. దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక విధాలైనటువంటి నిబంధనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవుడు ఒక్కొక్కరితో చేసినటువంటి నిబంధన, వాటిని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది వారి ద్వారా దేవుడు జరిగించుకుంటూ ముందుకెళ్ళినట్లుగా మనం అర్థం చేసుకుంటాం. వాటిలో కోణంగా మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే, పాత నిబంధనలో 39 పుస్తకములు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మనకందరూ కూడా తెలిసిన విషయమే. ఇందాక అడిగినప్పుడు అయినా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనను ఎంతమంది రాశారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, బైబిల్ అంతటిని ఎంతమంది రాశారో గుర్తుకుందా ఎవరికైనా? ఎక్కడైనా విన్నారా? బైబిల్ అంతటినీ కూడా ఎంతమంది రాసి ఉంటారని మీ యొక్క అవగాహన ఉంది? ఎస్ సార్, తెలుసా తెలీదా? తెలిస్తే తెలుసని, తెలియకుంటే తెలియదన్న విషయాన్ని తెలియచేయాలి. మాట్లాడుతున్నారండి ఎవరైనా? నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. బాగా వర్షం ఎక్కువగా పడుతూ ఉంది. ఓకే, నేనే మాట్లాడతాను, మీరు వినండి. అయితే బైబిల్ స్టడీ అంటే డిస్కషన్ లాగా ఉంటే అది మంచిది మనకు. పాత నిబంధనను 32 మంది రాశారు. బేసిక్ క్రిస్టియన్ లైఫ్లో మనం అర్థం చేసుకోవాలి, ఎవరైనా కూడా మనల్ని సమాధానం లేకుంటే ఎవరైనా కూడా మనల్ని ప్రశ్నించినప్పుడు మనం సరైనటువంటి రీతిగా వారికి సమాధానం చెప్పేటువంటి వారముగా ఉండాలి. పాత నిబంధనను 32 మంది వ్రాసారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రొత్త నిబంధనను 8 మంది వ్రాసారు. క్రొత్త నిబంధనను 8 మంది వ్రాసారు. మొత్తము బైబిల్ని రాయుటకు దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 40 మెంబర్స్, 40 మంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తులు 40 మంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చా అండి? ఎస్ బ్రదర్. ఓకే, లేఖన భాగాల్లో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి సంగతుల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, లేఖన భాగంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చదువుదాం ఆ యొక్క మాటని. మనం ఏం నేర్చుకున్నా కూడా చదవండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను భక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తాం. అన్నిటికీ దేవుడే ఆధారము. అయితే దేవుడు వీరి ద్వారా, దేవుడు వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి ఈ యొక్క ఉన్నటువంటి గ్రంథములను రాసినట్లుగా మనం చూస్తాం. చూడండి ఎంత అద్భుతకరమైనటువంటి విషయాలంటే,
ఇంకా రానున్న దినాల్లో మనం నేర్చుకోబోతుంటున్నాం. చాలా అద్భుతకరమైనటువంటి రీతిగా బైబిల్ గ్రంథం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా మనం చూస్తాం. ఎంత ప్రత్యేకమైనటువంటిదో కూడా మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తాం. మరొక విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే లేఖన భాగమును బట్టి 6th పాయింట్లో మనం చూస్తే మొత్తం 40 మంది బైబిల్ గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. వీరు దైవావేశము వలన పరిశుద్ధాత్మచే ప్రేరేపింపబడినటువంటి వారై వ్రాసిరి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎలా వారు రాశారు? ఏదో వాళ్ళ ఊహను బట్టి బైబిల్ని రాయలేదు, ఏదో వాళ్ళు ఆలోచించుకొని దేవుని యొక్క వాక్యాన్ని రాయలేదు. ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకుంటే వాక్యానుసారముగా బిబ్లికల్ వేలో మనం చూస్తే ఒకదానికొకటి ఎంత ఆత్మీయతను మనం చూస్తామంటే ప్రతి ఒక్కరు కూడా వారు చూసిన విధానం బట్టి వారి పరిశుద్ధ ఆత్మ అనుభవం చేత ఆత్మ ప్రేరేపణ కలిగి పరిశుద్ధ ఆత్మచే ప్రేరేపింపబడిన వారై వ్రాసిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. అసలు రాసిన వాళ్ళందరూ కూడా ఒకవేళ మీకు ఏదైనా కూడా ఒక సబ్జెక్ట్ను బోధించమని చెప్తే మనమందరం కూడా ఒకే ప్రాంతంలో ఉన్నవారమైతే, ఒకే భాష తెలిసిన వారమైతే, ఒకే వృత్తిలో ఉన్నటువంటి వారైతేనే సరైనటువంటి రీతిగా రాయగలం. కానీ బైబిల్ రాసినటువంటి వారిని మనం చూస్తే నెక్స్ట్ స్లైడ్లో మనం కొన్ని విషయాలు మనం చూస్తాం. ఎవరెవరు బైబిల్ని రాశారు, ఎలా వారు దేవుని యొక్క వాక్యం రాశారు అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తాం. చూస్తే సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడనగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోటనున్నది. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యులను ఏల ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ ఈ లేఖన భాగాన్ని మనం చదివితే స్క్రీన్లో కనిపిస్తున్న విషయాలు కూడా తెరచి ఉంచండి, చదవండి అవకాశం ఉన్నవారు. సో ఈ యొక్క మాటను కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు లేఖన భాగంలో నుంచి చాలా విషయాలు ఇక్కడ రాయబడి ఉంటున్నాయి. ఆయన నా హృదయంలో ప్రేరేపింపబడి అని మాట్లాడలేదు, కానీ దేవుని యొక్క వాక్కు నోట ఉన్నది, దేవుని ద్వారా దేవుని సన్నిధి ద్వారా అన్నట్లుగానే ఈ పరమైనటువంటి రీతిగా తను మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా ఆలకిస్తే దైవిక పరమైనటువంటి స్థితిలో తను మాట్లాడుతున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. అలానే మరికొన్ని వచనాల్లో మనం చూస్తే ఈ యొక్క తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూస్తే చదవండి. 17వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 17 కూడా చదివారమ్మా? ఎస్ బ్రదర్. ఓకే. సో ఇక్కడ మనం చూస్తే ప్రతిదీ కూడా బోధించాలన్నా, ఖండించాలన్నా ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటిది హృదయంలో ఉంచుకొనే ముందుకెళ్ళాలన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 20-21 వచనాలు కూడా మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన విషయాలు మనం చూద్దాం. ఒకడు తన ఊహను బట్టి ఒకటి చదవండి. ఒకడు తన ఊహను 2 పీటర్ చాప్టర్ 1 వర్స్ 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమునో పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఏదో తనకున్నటువంటి మనసు చొప్పున అని రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడిన వారై అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించారు, ఏ రీతిగా రాయాలో ఆ రీతిగా అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా మనం చూస్తే
ఈ యొక్క మాటలు బట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేటువంటిది ఎవరు ఆ యొక్క మనస్సును బట్టి ఇచ్చలను బట్టి రాసినటువంటిది కాదు, కానీ ఈ యొక్క దైవావేశము వలన పరిశుద్ధాత్మచే ప్రేరేపింపబడిన వారై దేవుని యొక్క వాక్యమును వ్రాసిరి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. 7th పాయింట్లో మనం చూస్తే బైబిల్ వ్రాయుటకు సుమారుగా పట్టినటువంటి కాలం ఎంత అంటే దాదాపుగా 1600 సంవత్సరాలు పట్టిందండి. 1600 సంవత్సరాలు పట్టింది, 1600 ఇయర్స్. పాత నిబంధనను సుమారు 110 సంవత్సరాలు రాసిరి. కొత్త నిబంధనను రాయడానికి కలిగిన సమయము 100 సంవత్సరాలండి. క్రొత్త నిబంధనను రాయుటకు పట్టినటువంటి సమయం ఎంత అంటే 100 సంవత్సరాలు. 1100 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎంత అండి? ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా? బైబిల్ మొత్తాన్ని రాయుటకు పట్టినటువంటి సమయం 1600 సంవత్సరాలు. పండితులు చెప్తున్నటువంటి విషయాలు, హిస్టరీ చెప్తున్న విషయాలు. అయితే అలానే పాత నిబంధన గ్రంథాన్ని రాయుటకు పట్టినటువంటి సమయము 1100. క్రొత్త నిబంధన రాయడానికి పట్టిన సంవత్సరాలు ఎంత అంటే 100 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినాయి అక్కడికి? 1200 అయ్యాయి. మిగతా 400 సంవత్సరాలు ఏమైపోయాయి? మిగతా 400 సంవత్సరాలు. ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోవట్లేరు. చాలామంది బైబిల్లో పాత నిబంధనలో చివరి అధ్యాయం ఏంటండి? పాత నిబంధనలో చివరి అధ్యాయం చివరి పుస్తకం మలాకి. కొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి. మనం బైబిల్లో మనం చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ తిప్పడానికి ఒక పేజీనే గ్యాప్ ఉంది, కానీ ఒక పేపరే గ్యాప్ ఉంటుంది. కానీ పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఆ యొక్క గ్యాప్ ఎంత అంటే 400 సంవత్సరాలండి. 400 సంవత్సరాలు. ఇవన్నీ కూడా బేసిక్ క్రిస్టియన్గా మనం తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ 400 సంవత్సరాలని మనం చూస్తే లేఖన భాగాల్లో మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. మరికొన్ని విషయాలు మనం చూస్తే, అయితే మలాకి గ్రంథం పూర్తి అయినప్పటి నుండి యేసుక్రీస్తు వారు రావడానికి మధ్య 400 సంవత్సరాలు పట్టింది. 400 సంవత్సరాలు. దాన్నే డార్క్ ఏజ్ అన్నారు. ఎందుకు దానిని చీకటి యుగం అన్నారు అన్న విషయాన్ని మనం చూస్తే, ఆ సమయాల్లో ప్రవక్తలు మాట్లాడేటువంటి వారు కాదు. ఆ గ్యాప్లో ఎవరు కూడా ఆ యొక్క మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. దేవుడు మాట్లాడడం మానివేశాడు. ఈ 400 సంవత్సరాలు కూడా ఆలోచన చేయాలి. అయితే మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రవచన లేఖనాలను బట్టి, ప్రవచన వాక్కులను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మరియా గర్భమందు జన్మించడం మనకందరూ కూడా తెలుసు. మన క్రిస్మస్ టైంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. అయితే కొంతమంది విశ్వాసులు కలిగి ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పుట్టుకను పరిశుద్ధమైనది కదా, మరియా ఎంత పరిశుద్ధతను కాపాడుకుంటే ఆమె గర్భమందు ఆయన జన్మించాడు. యేసు ప్రభు పరిశుద్ధుడైనప్పుడు ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆమె గర్భమందు పుట్టాలంటే ఆమె ఇంకా ఎంత పరిశుద్ధురాలు అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటారు. నా మాట ఆలకించండి దేవుని యొక్క సన్నిధిలో. యేసుక్రీస్తు ప్రభుల వారు మా గర్భమందు పుడితే బాగుండు, మేము ధన్యులం అవుతామని కేవలం మరియ మాత్రమే లేదండి. ఆ కాలంలో అనేకులు వారి యొక్క కన్యత్వాన్ని కాపాడుకునేటువంటి వారంట. ఒక మాటలో చెప్పాలంటే, పురుషుణ్ణి కూడా వారి యొక్క పరాయి పురుషుని చూడకోకుండా అటువంటి స్థితిలో వారి యొక్క జీవితాన్ని మలుచుకుంటూ, వారి జీవితాన్ని అలా సంపూర్ణముగా ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారిలో వారందరిలో ఒకరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మరియను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే ఆమె పేరు బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు అనేకులు మరి ఉన్నటువంటి వారు చూస్తే అనేక మంది ఆ యొక్క మరియ తల్లి అని ఆరాధించేటువంటి వారు చాలామంది ఉన్నారు. అది దేవుని యొక్క వాక్యానుసారం కాదన్న విషయాన్ని మనం చూడాలి. గౌరవించడం మంచిదే, కానీ ప్రభువుకు మాత్రమే ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ప్రభువుకు మాత్రమే మనం ఆరాధించేటువంటి వారముగా ఉండాలి.
ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఉన్న సందర్భంను బట్టి మనం చూస్తే సబ్జెక్ట్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయే పరిస్థితి, హిస్టరీ నుంచి మళ్ళీ బైబిల్లోనికి వస్తే, కాబట్టి ఇక్కడ మనం చూస్తే బైబిల్ మొత్తాన్ని రాయటకు కలిగినటువంటి సమయం ఎంత అంటే 1600 సంవత్సరాలు. పాత నిబంధన ఏమో 1100, క్రొత్త నిబంధన ఏమో 100 సంవత్సరాలు. ఓవరాల్గా మనం చూస్తే 1200, మిగతా 400 సంవత్సరాలు ఏమైపోయాయి అంటే ఈ మలాకి గ్రంథానికి అలానే మత్తయి సువార్తకి మధ్య గ్యాప్ ఎంత అంటే దాదాపుగా 400 సంవత్సరాలు అన్న విషయాన్ని మనం చూస్తాం. దాన్ని చీకటి యుగం అని కూడా పిలుస్తారు. దాన్ని చీకటి యుగం అని కూడా పిలుస్తారు. మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం మనకున్న సమయమును బట్టి. ఈ 400 సంవత్సరాలు చరిత్ర బైబిల్లో లేదు, అయితే చరిత్ర పుస్తకాల్లో రాయబడింది. మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా బుక్ స్టాల్, పెద్ద పెద్ద బుక్ స్టాల్కి సంబంధించినటువంటి వాటిని మీరు దర్శించినప్పుడు, లేకుంటే మీకు సమీపంలో ఎవరి దగ్గరైనా కూడా ఆర్సీఎం చర్చ్కి వెళ్ళేటువంటి ఆ యొక్క వారి దగ్గరికి ఉన్నటువంటి ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీరు చదివితే వారికి 66 పుస్తకాలు ఉండవు, వారికి ఉన్నటువంటి పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య గ్యాప్లో, ఈ 400 సంవత్సరాల మధ్య గ్యాప్లో ఉన్నటువంటి చరిత్ర అనేటువంటిది కొన్ని విషయాలు అందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ 400 సంవత్సరాలకు ఏంటంటే యూదులకు ఒక రాజు అంటూ లేడు, ఒక న్యాయాధిపతి అంటూ లేడు. మనం అర్థం చేసుకోవాలి, అప్పటి వరకు రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు కూడా మనం చూస్తే న్యాయాధిపతులు నడిపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. కానీ అంటే యూదులందరూ కలిసి ఒక రాజ్యముగా ఉన్నారు. ప్రధాన యాజకులైన అన్నా కయపలు వారిని పాలిస్తున్నారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారికి రాజు లేరు. ఈ యొక్క మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 400 సంవత్సరాలు కూడా మరికొన్ని విషయాలు మనం చూస్తే, చదవండి ఎవరైనా కూడా ఈ మాటని. ఈ 400 సంవత్సరాలలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడటం మానివేశాడు. అయితే దేవుని గ్రంథం మాత్రం ఉంది, అందుకనే దానిని చీకటి యుగం అన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగమును బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ ఉన్న మాటల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనం చూస్తే, ఈ యొక్క ఉన్న ఈ మాటలో ఈ 400 సంవత్సరాలు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడడం మానివేశాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తల ద్వారా మాట్లాడడము మానివేశాడు అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదే విధంగా మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు, అయితే దేవుని గ్రంథం మాత్రం ఉంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని దానిని చీకటి యుగం అన్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఏమో ఓవరాల్గా మనం చూస్తే 1100 సంవత్సరాలు, అలానే 400 సంవత్సరాలు చీకటి యుగం ప్లస్ 100 సంవత్సరాలు, మొత్తము 1600 సంవత్సరాలుగా బైబిల్ పట్టుటకు పట్టినటువంటి సమయాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు మాట్లాడతాను. అసలు ఎందుకు దేవుడు ఆయా రీతిలుగా ఉన్న పరిస్థితులు బట్టి దేవుడు వ్యవహరిస్తూ వచ్చాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈ మాటను అర్థం చేసుకునే ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. సందర్భం వచ్చింది కాబట్టి ఉంటున్నారండి అందరూ? వింటున్నాం brother. ఉన్నాం. ఓకే. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకుందాం. యాక్చువల్లీ ఈ టాపిక్లో భాగం కాదు, బట్ మీకు అర్థం అవడానికి చెప్తా ఉన్నా, అయితే అర్థం చేసుకోవడానికి. దేవుని నిత్య నిబంధనలు మనం చూస్తే గాడ్స్ ఎవర్ లాస్టింగ్ కవనెంట్స్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కవనెంట్ అనేటువంటిది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఓకే, కాబట్టి మనం చూస్తే
యుగాంతం అనేటువంటి ఆ టాపిక్ అది వేరే అండి, బట్ సందర్భం వచ్చింది కాబట్టి ఇది అర్థం చేసుకుందాం. అందులో 4 నిత్య నిబంధనలు ఉన్నాయి. మొత్తము 4 నిత్య నిబంధనలు ఉన్నాయి. అబ్రహాము నిబంధన, అలానే పాలస్తీనా నిబంధన, దావీదు నిబంధన, క్రొత్త నిబంధన. ఈ యొక్క విషయాల్ని మనం చూస్తాం. లేఖన భాగంలో పాత నిబంధనలో కూడా ఈ వచనాలకు ఆధారాలు మనం చూస్తాం. అయితే ఈ 3 నిబంధనలకు ఆధారం ఎవరు అంటే అబ్రహాము నిబంధనే. అబ్రహాము యొక్క నిబంధనే. ఎలా మనం చెప్పగలుగుతాం ఈ యొక్క మాటని మనం చూస్తే, అబ్రహాము నిబంధనలో ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాల్లో దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడి ఏమంటాడంటే, నీ దేశమును ఆశీర్వదిస్తా అంటాడు, నీ సంతానమును ఆశీర్వాదిస్తా అంటాడు. అలానే మనం చూస్తే నీవు ఆశీర్వాదకరముగా నేను చేస్తాను అంటాడు. 12వ అధ్యాయం మనకందరికీ కూడా తెలిసిన వాక్యమే. అయితే ఈ భాగంలో మనం అర్థం చేసుకున్నప్పుడు ల్యాండ్ బ్లెస్సింగ్, సీడ్ బ్లెస్సింగ్స్, అలానే బ్లెస్సింగ్స్ మనం చూస్తే 3 రకాలైనటువంటి ఆశీర్వాదాల్లో ఈ యొక్క దేశమును అనగా భూమిని అనగా మనం చూస్తే పాలస్తీనా నిబంధన అనే విషయాన్ని మనం చూస్తాం. అదే ద్వితీయోపదేశ కాండంలో స్క్రీన్లో కనిపిస్తున్న విషయాలు మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే 30వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు తర్వాత మీరు చదువుకోనండి. ఇక్కడ పాలస్తీనా నిబంధనల గురించి మనం చూస్తాం. అలానే దావీదు నిబంధన, సీడ్, సంతానమును ఆశీర్వదిస్తా అన్నాడు కదా. అబ్రహాం మొదలుకొని ఇస్సాకు నుంచి యాకోబు నుంచి ఇక యాకోబుని మనం చూస్తూ అలా వచ్చినప్పుడు వంశావళులను మనం చూస్తాం, 12 గోత్రాలని మనం చూస్తాం, రాజులను చూస్తాం, మనం దావీదు మనం చూస్తాం. ఇక్కడ మనం ఈ సంతానంలో నుంచి వచ్చినటువంటి వాడు దావీదును కూడా మనం చూస్తాం. అదే సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో ఉన్న విషయాల్ని మనం అర్థం చేసుకుంటాం. అలానే నువ్వు ఆశీర్వాదకరముగా ఉండు అంటాడు అబ్రహాముతో దేవుడు. వాస్తవానికి ఈ 3 విషయాలు వెంటనే అబ్రహాము బ్రతికి ఉండగానే నెరవేర్చబడలేదు, కానీ ఆయన మరణించినా కూడా ఆ నిబంధన అనేటువంటిది కొనసాగుతూ ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నా మాట అర్థమవుతుందా అండి? అబ్రహాం మరణించినా కూడా వెంటనే ఆ నిబంధన అనేటువంటిది కంప్లీట్ అవ్వలేదు, కానీ లేకుంటే ఆయనకు ఉన్నటువంటి ఆశీర్వాదం అనేటువంటిది క్లోజ్ అవ్వలేదు, కానీ ఆయన మరణించిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతూ ఉంది. ఆ బ్లెస్సింగ్స్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకే జక్కయ్య దగ్గరికి వచ్చే లోపల ఇతను కూడా అబ్రహాము కుమారుడే అంటాడు దేవుడు. ఎందుకు? మార్పు చెందినటువంటి బిడగా ఉన్నప్పుడు. ఎక్కడ అబ్రహాం ఉన్నాడు, ఎక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నారు? ఆలోచన చేయాలి. ఇదంతా కూడా ఒక ప్రణాళికబద్ధకముగా, ఒక ప్రణాళికలో వ్రాయబడినటువంటి గ్రంథముగా మనం అర్థం చేసుకోవాలి. అలానే మనం చూస్తే ఈ యొక్క మాటను బట్టి మరికొన్ని విషయాలు మనం చూస్తే ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా ఇశ్రాయేలుతో దేవుడు చేసినటువంటి నిబంధన, గాడ్స్ కవెనెంట్ విత్ ఇజ్రాయెల్, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధనను మనం సరైనటువంటి రీతిగా మనం అర్థం చేసుకునేటువంటి రీతిగా మనం ముందుకెళ్ళాలి. ఈ యొక్క దేవుని యొక్క నిబంధనను మనం అర్థం చేసుకోకుండా బైబిల్ చదివితే మనకు అర్థం అవ్వదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నెరవేర్చబడుతుంది అన్న విషయాన్ని మనం చూస్తే చేసిన వాగ్దానాలు, చేసినటువంటి నిబంధనలు ఎప్పుడు నెరవేర్చబడతాయంటే ఈ నెరవేర్పుకు ఒక కాలం ఉంటున్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అబ్రహాముతో నిబంధన ఎక్కడ చేసుకున్నాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో చేసుకున్నాడు. పాలస్తీనా నిబంధన అనేటువంటిది ఎప్పుడు జరుగుతూ వచ్చింది? డ్యూటానమీ చాప్టర్ 30 చాప్టర్లో మనం చూస్తాం. 30వ అధ్యాయంలో మనం చూస్తాం. దావీదు నిబంధన ఎక్కడ జరుగుతూ ఉంది? సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు యొక్క ఆవిర్భావం ఎప్పుడైంది? 12 గోత్రాల నుంచి అక్కడ ప్రారంభమైంది. అబ్రహాం నుంచి ప్రారంభమైంది. దైవ పాలన జరిగింది. తర్వాత మనం చూస్తే ఈ దావీదు కాలం జరుగుతూ వచ్చింది. ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం. క్రొత్త నిబంధన అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కాలమును గురించినటువంటి విషయాలు మనం చూస్తే ఈకున్నటువంటి విధానమును బట్టి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు వారితో మాట్లాడతాడు. నేను మీకు క్రొత్త నిబంధనను నీకు ఇస్తాను అని ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత ఈ యొక్క సిలువ కనిపిస్తున్నటువంటి వీటిని మనం చూస్తే ఇది చర్చ్ ఏజ్ అంటారు. చర్చ్ ఏజ్, సంఘ కాలము అంటారు. ఈ సంఘ కాలంలో మనం ఉంటున్నాం. ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ నుంచి జరుగుతూ వచ్చింది ఆధ్యాత్మికంగా మనం చూస్తే. ఇప్పుడు ప్రజెంట్ మనం సంఘ కాలంలో ఉన్నాం. ఈ సంఘ కాలంలో మనము ఈ యొక్క నిబంధనలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు అనుభవిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం.
అలానే మనం అర్థం చేసుకుంటే ఈ సంఘకాలం అయిపోయిన తర్వాత శ్రమల కాలం ప్రారంభింపబడుతుంది. శ్రమల కాలము అయిన తర్వాత సహస్రాబ్ది అంటే ఏదో కాదు కానీ 1000 ఏళ్ల పరిపాలన. ఈ 1000 ఏళ్ల పరిపాలన అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనలు అంతా కూడా ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అంటే ఇక్కడ చివరిలో ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఫుల్ఫిల్ అయిపోతుంది. చూడండి దేవుని ప్రణాళిక ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో. మనం ఏదో 4 అధ్యాయాలు చదివి 4 వచనాలు చదివి ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే అర్థం అవ్వదు. దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణముగా అర్థం చేసుకుంటూ లోతైనటువంటి అనుభవాలు గుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడే మనకు సరైనటువంటి రీతిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది మరికొన్ని విషయాలు మనం చూస్తే ఎలా జరిగింది దేవుని ప్రణాళిక అన్న విషయాన్ని మనం చూస్తే దేవుని యొక్క అనాది ప్రణాళికను మనం అర్థం చేసుకున్నప్పుడు గాడ్స్ ఎటర్నల్ ప్లాన్, దేవుని యొక్క నిత్య నిబంధన ఎలా ఉంటున్నదో మనం చూస్తే 3 రకాలుగా ఉంటుందండి. బైబిల్ మొత్తాన్ని మనం చూస్తే 3 రకాలుగా ఉంటుంది ఆయన యొక్క ప్రణాళిక. ఏమిటి ఆయన ప్రణాళిక? మొదట అవి ఎవరంటే యూదులు, తర్వాత ఎవరంటే అన్యజనులు, తర్వాత ఎవరంటే ఇకన్న విధానం బట్టి చర్చ్ ఏజ్, సంఘము. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:32 వచనంలో మనం చూస్తే యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘముకైనను అభ్యంతరము కలగజేయకుడి. యూదులు ఇప్పుడు రక్షింపబడలేదు, ఇంకా ప్రభువుని అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇంకా వస్తారని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. లేఖన భాగాలను బట్టి దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వేరు. కానీ మనం ప్రార్థన చేసే బాధ్యత మనం ఉంది. కానీ యూదుల్ని మనం దూషించడానికి వీలు లేదు, అభ్యంతరం కలుగు చేయకూడదు. గ్రీసు దేశస్థులకైనను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే అన్యజనులకు దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి. అలా అని వాళ్ళని విగ్రహాలు అర్పిస్తున్నారని వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవద్దు. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం. టుడే వన్ ఆఫ్ ద ఫెస్టివల్ ఐడల్ వర్షిప్లో ఒక భాగంగా మనం చూస్తాం. ఆలోచన చేసినట్లయితే ప్రభు సన్నిధిలో మనం వారిని దూషించడానికి వీల్లేదు, వారి కొరకు ప్రార్థన చేయాలి. అవసరమైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించు, సత్యంలోనికి నడిపించు. అంతేకాని వారు చేసేటట్లుగా లేకుంటే వారు నాశనం అవ్వాలని కోరుకోవద్దు. దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వేరు. ఒకానొక సమయంలో మనం అందరం కూడా అలానే ఉండేవాళ్ళం. నేను కూడా ఈ ఫెస్టివల్ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను కూడా అలా తాళ్ళు పట్టుకొని డబ్బులన్నీ సేకరించి విగ్రహాన్ని కొని తెచ్చేవాళ్ళం, రంగులు చల్లుకునే వాళ్ళం, తర్వాత నీళ్ళలో వేసేవాళ్ళం. ఒకానొక సమయంలో నా లైఫ్ కూడా అంతే. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నా పట్ల, దేవుడు నన్ను రక్షించుకున్నాడు. అలానే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు. కాబట్టి వారి నిమిత్తం ప్రార్థించాలి, అవసరమైతే సువార్త చెప్పాలి. కానీ వారిని శపించే వారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఎవ్వరికి కూడా అభ్యంతరకరంగా మనం ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సంఘముకైనను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎవరికి అభ్యంతరము కలగ చేయకూడి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలుకి అన్న విషయాన్ని మనం చూస్తే యూదులు అలానే సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. యూదులు ఏమంటున్నారు? సూచక్రియలు చేయమంటున్నారు. లేఖన భాగం. గ్రీసు దేశస్తులు ఏమంటున్నారు? అన్యజనులు జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు. అలానే మనం చూస్తే పౌలు గారు వివరిస్తూ ఉన్నారు ఏంటంటే, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. యూదులకు ఆటంకముగా అంటే ప్రభువును వారిని అంగీకరించలేదు, స్వీకరించలేదు, ఆయన రక్షకుడని తెలుసుకోవట్లేదు. అన్యజనులు వెర్రితనముగా చూస్తూ ఉన్నారు. బైబిల్ పట్టుకోకపోతే మనల్ని ఎలా చూస్తున్నారు అన్యజనులు? మనం దేవుని మందిరానికి వెళ్తుంటే అన్యజనులు ఎలా చూస్తూ ఉన్నారు? వెర్రితనముగా. పాటలు పాడితే ఎలా వాళ్ళు చూస్తూ ఉన్నారు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే ఎలా వారు చూస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తే వెర్రితనముగా మనం కనిపిస్తూ ఉన్నాం అన్యజనులకి, ప్రభువుని ఎరగని వారికి. అయితే అర్థం చేసుకోవాలి, అయినా కూడా పర్లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని ద్వారా పిలువబడినాం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. క్రైస్తవులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు అంటండి మనం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎవరైనా కూడా కావచ్చు. ప్రస్తుత దినాల్లో కొంతమంది యూదులు కూడా రక్షింపబడ్డారు. అన్యజనులు, మనం అందరం కూడా అన్యజనులమే. అబ్రహామే అన్యజనుడు అండి. అలా అన్యజనులు కూడా రక్షింపబడ్డారు.
అలానే మనం చూస్తే యూదులకేమి అన్న విషయాన్ని మనం చూస్తున్న గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు యొక్క దైవిక శక్తి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొదటి పాయింట్ యూదులు, రెండవ పాయింట్ అన్యజనులు, మూడవ పాయింట్ సంఘం. ఇందులో రాయబడినటువంటి యొక్క మాటను బట్టి మనం చూస్తే ఈ 3 రకాల ప్రజలు వేరువేరు ప్రజలు, వీరందరూ కూడా ఒకటి కాదు అన్న విషయాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వేరువేరు ప్రజలు అంటే నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు అని కాదని అర్థం. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవితాలు వేరు, వారితో దేవుడు నడుచుకున్న విధానం వేరు, వారు దేవుణ్ణి అర్థం చేసుకున్న విధానం వేరు. అలానే మనం సెకండ్ లైన్లో మనం చూస్తే వీరితో దేవుడు వ్యవహరించిన విధానం వేరు అన్యజనులకి. అలానే మనం చూస్తే వీరి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక వేరు, సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక వేరు. సంఘం అనగా మనమే, ఈ యొక్క చర్చ్ ఏజ్లో ఉన్నటువంటి మనము అబ్రహాముకు తెలియనటువంటి ఆశీర్వాదం, పితరులకు తెలియనటువంటి ఆశీర్వాదాన్ని సంఘముగా ఉన్నటువంటి మనము పొందుకుంటున్నాం. దేవుని ప్రణాళిక సంఘం మధ్యలో ప్రారంభింపబడింది. పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులకి ఈ క్రొత్త నిబంధనలో సంఘం ఉంటుందన్న విషయం తెలియదు. మత్తయి సువార్త నుంచి మనం చూస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో కూడా వ్రాయబడి ఉంటుంది, నా సంఘాన్ని కట్టుదును అన్నాడు. కానీ ఈ 4 సువార్తల్లో కూడా సంఘం అనేటువంటిది ప్రారంభింపబడలేదు. ఎప్పుడు ప్రారంభింపబడింది సంఘం అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభింపబడింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సరైనటువంటి రీతిగా. కాబట్టి పితరులకు లేనటువంటి ఆశీర్వాదం, పితరులకు లేనటువంటి ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం ఎవరికి రహస్య రాకడ, ఈరోజు రాకడ అంటే ఏంటో తెలియదు. మొదటి రాకడ గురించే సరిగా తెలియదు విశ్వాసులకి. రెండవ రాకడ గురించి ఇంకెప్పుడు తెలుసుకుంటారు? రెండవ రాకడలో ఉన్నటువంటి దశలు ఏమిటి? రెండవ రాకడలో ఉన్నటువంటి దశలు 2 రకాలు. ఒకటి రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. ఈ రహస్య రాకడ అనేటువంటిది ఎవరికి అన్న విషయం నేటి దినాల్లో క్రైస్తవులు అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే మనం నేర్చుకోవాలి, క్రమాన్ని నేర్చుకోవాలి. ఈ రహస్య రాకడ దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడన్న విషయాన్ని తెలుసుకోవాలి. బహిరంగ రాకడలో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడన్న విషయం తెలుసుకోవాలి. రహస్య రాకడలేమో దేవుడు మధ్యాకాశానికి రానై ఉన్నాడు, బహిరంగ రాకడలేమో ఆయన భూమి మీదకి రానై ఉన్నాడు. ఈ రహస్య రాకడలు ఎవరు ఎత్తబడతారంటే యూదులు ఎత్తబడరు, అన్యజనులు ఎత్తబడరు. కేవలం సంఘానికి మాత్రమే దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక అది. ఏదో బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళినాం వచ్చినామంటే అర్థం అవ్వదు. ఇలాంటివన్నీ కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారముగా మనం దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రణాళికలను మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. అలా అర్థం చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా ఉపయోగం ఉండదు. ఇవన్నీ చర్చెస్లో బోధించరండి, ఇవన్నీ కూడా చెప్పరు. నేను ఎవరిని విమర్శించట్లేను, కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా డిస్కషన్ చేయరు. ఇలాంటివన్నీ కూడా వచ్చిన వారికి వాక్యం చెప్పడం మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ధన్యత ఇచ్చాడు, దేవుడు కృప ఇచ్చాడు, నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నాకు ఇలా బోధించేవారు లేరు ఒకానొక సమయంలో. నేను ఎంతో కష్టపడి ఎన్నో రాత్రులు మేలుకొని దేవుని యొక్క సన్నిధిలో అలా ఉన్న విధానం బట్టి ఎంతో దూర ప్రయాణంలో ఉండి నేను నేర్చుకున్నప్పుడు దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు నేర్చుకోవడానికి. కాబట్టి మనం నిర్లక్ష్యంగా ఉండక దేవుని యొక్క ప్రేమను సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు చేతిలో బైబిల్ ఉండేటువంటివి కాదు అందరికీ. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నీ ఇంట్లో, నీ గృహంలో, నీ చేతిలో ఉందంటే దాని వెనకాల ఉన్నటువంటి ప్రయాస మామూలు విషయం కాదు. ఆలోచన చేయాలి. సంవత్సరానికి 3 సార్లు పట్టుకునేటువంటి వాళ్ళే ఉన్నారు బైబిల్ని. భూమి మీద లేరంటారా? క్రైస్తవులుగా పిలువబడిన వారే క్రిస్మస్కి, ఈస్టర్కి, లేక గుడ్ ఫ్రైడేకి, లేకుంటే ఆయా పరిస్థితి జనవరి 1కి, మిగతా సమయాల్లో బైబిల్కి వారికి సంబంధం ఉండదండి. ఆలోచన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఈ విషయాలు మనం పరిగణలోకి తీసుకోకపోవడం వలన అనేకమైనటువంటి ప్రవచనాలను మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవట్లేరు. ఎందుకు? ఈ ప్రణాళిక అర్థం చేసుకోకుండా బైబిల్ చదివితే ఏం ఉపయోగము? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రవచనాలను మనం తప్పుగా అర్థం చేసుకుంటామన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోకుంటే
అందుకే మనం చూస్తే మరీ ముఖ్యముగా యూదులకు సంఘానికి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ వ్యత్యాసాలు మనం తెలుసుకోవాలి. దేవుడు సంఘం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వేరు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒకే పుస్తకంలో, ఒకే గ్రంథంలో ఉన్నటువంటి ఆ పుస్తకంలో మనం చూస్తే ఈ మర్మము ఈ మర్మము ఈ మర్మము ఈ మర్మము అని ఉచ్చరిస్తూ ఉంటాడు ఆయన ఆ యొక్క చాప్టర్లో. ఈ మర్మము ఈ మర్మము అని. ఏంటి ఆ మర్మము? పౌలు గారికి ఎందుకు దేవుడు బయలుపరిచాడు? సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను మునుపు ఉన్నటువంటి ఆ స్థితిలో మనం చూస్తే వ్రాయబడినటువంటి లేఖన భాగాల్లో ఆ యొక్క ప్రవక్తలకు తెలియనటువంటి విషయాలు, పితరులకు తెలియనటువంటి విషయాలు పౌలు గారికి బయలుపరిచి సంఘానికి దేవుడు ఎటు రీతిగా నేర్పిస్తున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వాక్యాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యూదులు అన్యజనులు సంఘం మనం చూస్తూ ఉన్నాం. చిన్నగా అర్థం చేసుకోవడానికి నేను ముగిస్తూ ఉన్నాను. యూదులు వారి యొక్క ప్రారంభం ఎప్పుడు ప్రారంభమైంది? శారీరక సంబంధమైనటువంటి ప్రజలుగా ఉన్నారు. ఆరాధన ఏంటి? వారు ఆరాధన అంటే మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారం గురించి ఉదయకాల సమయంలో బోధిస్తూ ఉన్నాను. రేపు ఉదయకాల సమయంలో కూడా మనకు ఉంటుంది. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న ధూప వేదిక గురించి చెప్తా ఉన్నాను. వారు ఎలా ఆరాధించేవారు, ఎలా వారి జీవితాలు ఉండేవి, మనం ఎలా దేవుడు కృప చూపించాడు, మనం ఎట్లా ఉండాలి అన్న విషయాన్ని. ఈ ఆరాధన అనేటువంటిది బలులు, పండుగలు, యాజకత్వం, ఇవే వారికి ఆరాధనలు. పండుగలు ఆచరించడం, బలులు అర్పించడం, యాజకత్వం జరిగించడం, ఇది వారి యొక్క ఆరాధన. వారి భవిష్యత్తు ఏంటంటే దేవుని యొక్క రాజ్య పాలన అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ అన్ని జనుల పరిస్థితి ఏంటంటే ఇశ్రాయేలీలు భూజనులలో నుండి ప్రత్యేకింపబడిన తర్వాత మిగిలిన వారందరూ కూడా అన్యజనులుగా ఎంచబడ్డారు. వారికి నచ్చిన విధానముగా ఆరాధన ఏర్పాటు చేసుకున్నారు అన్యజనులు. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం. నచ్చిన రకంగా ఇష్టమైనటువంటి రీతిగా వేటిని పడితే వాటిని వెంబడించడం, వేడికి పడితే వాటికి మొక్కడం, భయంకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ పరిస్థితి చివరికి ఏంటంటే నిత్య నాశనము. దేవుని కాకుండా మరొక వేటిని వారు మొక్కి ఏటినైనా కూడా వారు అలా ప్రవర్తించినట్లయితే వారి యొక్క జీవిత గమ్యం ఏంటంటే నేను చెప్తున్న విషయాలు కాదు, వాక్యం చెప్తున్న విషయాలు. ఈ వచనాలు చదువుకున్న తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని ఇందులో ఉన్న విషయాలు మనం చూస్తే వారి యొక్క గమ్యం, వారి యొక్క చివరి పరిస్థితి ఏంటంటే నిత్య నాశనం. వారి భవిష్యత్తు ఏంటంటే నిత్య నాశనం. సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను మనం చూస్తే నా సంఘమును కట్టుదును అంటాడు, ఈ మర్మమును అంటున్నాడు. ఇప్పుడు ఆత్మ మూలముగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలము, మనము ఆత్మ సంబంధమైన ప్రజలము. ఆరాధన ఏంటి సంఘానికంటే? ఆత్మతో కూడినటువంటి ఆరాధన, ఆత్మ సంబంధమైనటువంటి బలులు. మన హృదయం సంఘానికి ఆరాధన స్థలము, సమయము, పద్ధతులు, ఆచారాలు లేవండి. ఎక్కడైనా మనం ఆరాధన చేయొచ్చు, ఎక్కడైనా కూడా దేవునితో సహవాసం చేయొచ్చు. ఆది అపోస్తులు చేసినటువంటి ఆ పరిచర్యలో మనం చూస్తే వారు దేవాలయంలోనే కూడుకోలేదు, ఇంటింటా కూడుకొని వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు, దేవుని యొక్క ప్రేమను ప్రకటించారు. మనమే ఆయన దేవాలయం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం క్రీస్తుకు ఆలయమై ఉంటున్నాం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో కేవలం లేవీలో ఉన్నటువంటి ఆ వంశములు నుంచి వచ్చినటువంటి వారు మాత్రమే యాజకులు. లేవి గోత్రానికి సంబంధించినటువంటి వారు మాత్రమే యాజకులు. ఈ దినాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నీవు, నేను, మనమందరం కొత్త నిబంధనలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా యాజకుడే. వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. మనమందరం కూడా యాజకులము, దేవుని సంబంధులము, దేవుని సొత్తైన ప్రజలము. దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో చూడండి సంఘం పట్ల. ఎంత అద్భుతమైనటువంటి రీతిగా కేవలము ఈ సంఘము గురించి 40 గంటలు టీచ్ చేశాను. 40 గంటలు యూట్యూబ్లో ఉంటుంది మనకు నేర్పించినటువంటి విషయాలు. సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక గురించి దాదాపుగా 40 క్లాసెస్ ఉంటాయి. ఓపిక ఉంటే వినొచ్చు మీరు. చివరిగా వీరి భవిష్యత్తు ఏంటంటే సంఘం ఎత్తబడుతుంది. ఇప్పుడు చూడండి, యూదుల్లో ఉన్నటువంటి వారిలో సంఘం ఎత్తబడుతుందా? ఇక్కడ యూదులకు ఉందా భవిష్యత్తు? వీరికి అన్యజనులకు ఉందా? లేదు. సంఘానికి మాత్రమే ఈ రహస్య రాకడ. చాలామందికి ఈ యొక్క విషయాలు అర్థం చేసుకోవట్లేదు. ఈ రహస్య రాకడలో ఆదాము వస్తాడేమో, లేకుంటే ఈ యొక్క చనిపోయిన వారందరూ కూడా ఆ యొక్క ఉన్నటువంటి రహస్య రాకడలు ఎత్తబడతారేమో అనుకుంటూ ఉంటారు. కాదు.
ఈ రహస్య రాకడలో కేవలం యేసుక్రీస్తు పుట్టుక, మరణాన్ని, పునరుత్థానాన్ని ఎవరైతే విశ్వసించి, ఆయన మరణాన్ని, పునరుత్థానాన్ని ఎవరైతే విశ్వసించి ప్రభు కొరకు జీవించి ఈ లోకంలో చనిపోయి ఉంటారో, క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేగిస్తారు. క్రీస్తునందు అంటే ఆయన పుట్టుక, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు, ప్రభు కొరకు జీవించిన వారు మాత్రమే మొదట లేగిస్తారు. ఆ మీదట సజీవులమై ఉన్న మనము రెప్పపాటున వారితో పాటు ప్రభువుని ఎదుర్కొంటాం. రెప్పపాటున అన్న విషయాన్ని మనం చూస్తాం. మరి పాత నిబంధనలో ఉన్న భక్తుల పరిస్థితి ఏంటన్నా అంటే దేవుడు వారికి కలిగి ఉన్న ప్రణాళిక వేరు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకున్నప్పుడు యూదుల గురించిన ప్రణాళిక దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు ఉన్నాయి. తర్వాత మీరు చదువుకోనండి. అన్యజనుల పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయాల్లో రాయబడింది. అన్యజనుల గురించి, సంఘం గురించినటువంటి విషయాలు మనం చూస్తే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు రాయబడి ఉన్నాయి. ఈ వచనాలు మీరు అనుకూలత ఉన్నప్పుడు ధ్యానం చేయండి. ఈ పుస్తకాలు మీరు ధ్యానం చేయండి. ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానం చేయండి. దేవుని యొక్క ప్రణాళికను మీరు అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం చూస్తే ఈ యొక్క లేఖన భాగాల్ని మనం సరైనటువంటి రీతిగా మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే మనకు ఉపయోగకరంగా ఉండదు అంటే సరైనటువంటి రీతిగా మనము అర్థం చేసుకోలేము అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నా. దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. వాటిని మనం సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు చేసినటువంటి యొక్క నిబంధన ఏ రీతిగా నెరవేర్చబడుతుంది, దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల. అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఆయన బ్రతికి ఉండగానే సంపూర్ణంగా చూడలేకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ నిబంధన కొనసాగుతుంది. ఎప్పటి వరకు అంటే 1000 ఏళ్ల పరిపాలన వరకు అన్న విషయాన్ని మనం చూస్తాం. అసలు నిబంధన అంటే ఏంటి అన్న విషయాన్ని మనం చూస్తే, నిబంధన అంటే ఒప్పందము లేక ఒడంబడిక. విల్ ఆర్ అగ్రిమెంట్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ నిబంధన దేవుడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధనను దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు కూడా. ఈ నిబంధన ఎవరెవరి మధ్య జరిగింది అంటే దేవునికి మానవునికి మధ్య జరిగినటువంటి ఒప్పందము. వివాహ సమయాల్లో కూడా నిబంధన చేపిస్తారు. కలిమి ఎందును, లేమి ఎందును, బాధ ఎందును, ఇంకా కొన్ని విషయాలు యాడ్ చేసి ఏమంటారు, చివరికి కలిసి నివసించాలని, భార్యకు అనారోగ్యం వస్తే భర్తగా ఉన్నవారు సరైనటువంటి రీతిగా చూసుకోవాలని, ఇద్దరు ఏక శరీరమని మంచిగా ప్రమాణాలు చేపిస్తారు. ఆ యొక్క సమయం వరకే ఉంటాయి ఆ ప్రమాణాలు, ఆ నిబంధనలు. తర్వాత ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ నిబంధన ఎవరెవరి మధ్య జరిగిందంటే దేవునికి మానవునికి మధ్య ఒప్పందం జరిగింది అన్న విషయాన్ని మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటను మనము ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే, పాత నిబంధనను ముఖ్యముగా 5 భాగాలుగా చేసిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. పాత నిబంధనను ఒక క్రమంగా బైబిల్ని మనం చదువుకోవాలి కదా. అందుకు ఏంటంటే పాత నిబంధనను మనం ఒక 5 రకాలుగా మనం చూస్తే అందులో ఉన్నటువంటి విషయాలు, ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ యొక్క 5 మనం చూస్తే పంచకాండాలు అన్న విషయాన్ని మనం చూస్తాం. కొంత కోణంలో మనం చూస్తే కొంతమంది పండితులు ధర్మశాస్త్రం అని కూడా వారు పలుకుతారు. అయితే మనం అర్థం చేసుకోవడానికి పంచకాండములు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పంచ అంటే 5 అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ 5 కాండాలని మనం చూస్తే ఈ యొక్క ఉన్న ఆది కాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, పంచకాండాలు అంటారు. 5 రకాలుగా విభజించుకున్నట్లయితే మనం అర్థం చేసుకోవడానికి, చదువుకోవడానికి అనుకూలంగా ఈ 5 పుస్తకాల్లో ఉన్నటువంటి యొక్క సంగతులు మనం చూస్తే సృష్టి యొక్క ప్రారంభం నుంచి మనం ప్రారంభింపబడినటువంటిది మనం చూస్తాం. అలానే మనం కొన్ని విషయాలు మనం చూస్తే
చరిత్ర పుస్తకాలు అన్న విషయాన్ని మనం చూస్తే ఈ పంచకాండముల తర్వాతిగా ఉన్నటువంటి ఈ యొక్క 12 పుస్తకాలు ఎక్కడి నుంచి యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు, యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు రాయబడిన సంగతులు ఏంటంటే చరిత్ర పుస్తకాలు. నేను మళ్ళీ ఎవరెవరు జాయిన్ అయ్యారో నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా, నెక్స్ట్ వీక్ నేను అడుగుతాను. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పగలగాలి. ఊరికే వింటున్నాం వస్తున్నాం వెళ్ళిపోతాం అంటే కాదు. ఓకేనా అండి? కొంతమంది అయినా కూడా ఈ విషయాలు ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడే దేవుని ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం అనేటువంటిది మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. నెక్స్ట్ మనం చూస్తే పద్య భాగాలు లేక సాహిత్యం అని పిలుస్తారు. నెక్స్ట్ ఉన్న 5 పుస్తకాలు మనం చూస్తే పద్య కావ్యములు లేదా సాహిత్యం అన్న విషయాన్ని మనం చూస్తాం. యోబు గ్రంథం నుండి పరమగీతముల వరకు రాయబడినటువంటి విషయాలు. అలానే మనం మరికొన్ని విషయాలు మనం చూస్తే 4th పాయింట్గా ఉన్న విషయాలు మనం చూస్తే పెద్ద ప్రవక్తలు విషయాన్ని మనం చూస్తాం. పెద్ద ప్రవక్తలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్న విషయాన్ని మనం చూస్తే యెషయా గ్రంథం నుంచి ఒక క్రమంలో వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దానియేలు వరకు ఉన్న విషయాలు, యెషయా గ్రంథం నుండి దానియేలు వరకు ఉన్నటువంటి పుస్తకాలు. నెక్స్ట్ మనం చూస్తే చిన్న పుస్తకాలు హోషేయ మొదలుకొని మలాకి వరకు ఉన్నటువంటి విషయాలు. అలానే కొత్త నిబంధనలో కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వెళ్ళిపోనా అండి? నెక్స్ట్ స్లైడ్ ఒక్కటి చూపించి నేను క్లోజ్ చేస్తాను. ఒక ఫుల్ఫిల్గా కొంతవరకు మనం న్యాయం చేయగలిగినట్లయితుంది. త్వరగా ముగిస్తాను. చదవండి ఒకసారి స్క్రీన్లో ఉన్నవారు, ఒకవేళ మిగతా వాళ్ళు రాసుకుంటూ ఉన్నట్లయితే చదవండి. పాత నిబంధన ముఖ్యముగా 5 భాగాలుగా చేసిరి. అవి 5 పుస్తకాలు: పంచకాండాలు లేక ధర్మశాస్త్రము, ఆది కాండము, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. సెకండ్ చరిత్ర పుస్తకము, పంచకాండం తర్వాత 12 పుస్తకాలు, యెహోషువ నుండి ఎస్తేరు వరకు. మూడవది పద్య కావ్యములు లేక సాహిత్యము, 5 పుస్తకాలు, యోబు నుండి పరమగీతం వరకు. 4 పెద్ద ప్రవక్తలు, 5 పుస్తకాలు, యెషయా నుంచి దానియేలు వరకు. 5 చిన్న ప్రవక్తలు, 12 పుస్తకాలు, హోషేయ నుంచి మలాకి వరకు. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడ మనం చూసాం పాత నిబంధనను 5 రకాలుగా విభజింపబడడం. దేవునికి స్తోత్రం. అయితే ఈ దినాన మీరు నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఇది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకవేళ గతంలో ఎవరి ద్వారా అయినా నేర్చుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. అటు రీతిగా మీరు బైబిల్ని చదవండి, దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిగా మీరు అర్థం చేసుకున్నవారు అవుతారు. లేదు ఈ దినాన్ని మేము ఈ క్రమాన్ని చూస్తూ ఉన్నామన్నట్లయితే దయచేసి ఇట్టి విధముగా మనం అర్థం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఒక క్రమమైన స్థితిలో వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ మనం చూస్తే మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే క్రొత్త నిబంధనను కూడా 5 భాగాలుగా చేసిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఏంటి 5 భాగాలు అన్న విషయాన్ని మనం చూస్తే సువార్తలు లేదా క్రీస్తు యొక్క జీవిత చరిత్ర 4 పుస్తకాలు. క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు మనం చూస్తే సువార్తలు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవిత చరిత్ర ఈ 4 పుస్తకాలు. ఏంటంటే అవి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. వీటిని మనము సువార్తలు అంటారు. నేను ఏ కోణంలో చెప్తున్నానంటే ప్రారంభంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా అర్థమయ్యేటట్లుగా, ప్రారంభం నుంచి ప్రభు సన్నిధిలో ప్రభు అంటే తెలుసుకున్నవారు, ఏమీ ఆధ్యాత్మికంగా తెలియనటువంటి వారు కూడా అర్థమయ్యేటట్లుగా నేను స్లోగా తీసుకెళ్తున్నాను. బహుశా కొంతమందికి ఈ విషయాలు
కష్టంగా ఉండవచ్చు వినడానికి. అంటే మాకు ముందే తెలుసు బ్రదర్, మళ్ళీ ఎక్కడి నుంచి ఎందుకు ప్రారంభించారు అన్నట్లుగా అనుకుంటూ ఉండవచ్చేమో. అయినప్పటికీ అంటే కూడా కొత్తగా అనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఆలోచన చేయాలి. క్రమంగా మనం తెలుసుకోవాలన్నట్లుగా స్లోగా ఏబిసిడీలు కాంచి నేర్చుకోవాలి కదా. డైరెక్ట్ మనకు పదాలు నేర్చుకున్నా అవి బట్టి కొట్టి నేర్చుకోవాలి, కానీ మధ్యలో వెళ్ళిపోతాయి. అదే మనకి ఏబిసిడీలు ఆలు వస్తే చదవడానికి, అలానే మన పదాలు కానీ ఇవన్నీ కూడా మనకు అలవాటు అయినప్పుడు ఎక్కడైనా కూడా మనం చదవగలుగుతాం. అది మనకి ప్రాముఖ్యం. కాబట్టి నెక్స్ట్ మనం చూస్తే సంఘ చరిత్ర. సంఘ చరిత్ర ఉన్నటువంటి గ్రంథం ఏంటంటే ఆది అపోస్తుల పరిచర్య జరిగినటువంటి ఆ యొక్క కాలంలో మనం చూస్తే అపోస్తుల కార్యములు, సంఘ చరిత్రను మనం చూస్తాం. థర్డ్ పాయింట్లో మనం చూస్తే ప్రత్యేకమైనటువంటి ఉత్తరాలు లేక పత్రికలు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇవి ఏంటంటే 14 పుస్తకాలని మనం చూస్తాం. 14 పుస్తకాలని ఏంటవి అంటే రోమా నుంచి అదే రీతిగా రోమిలకు రాసిన పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే సాధారణ పత్రికలు ఎన్ని ఉన్నాయంటే అవి 7 పుస్తకాలు. యాకోబు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన రెండవ పత్రిక, యోహాను రాసిన మూడవ పత్రిక, యూదా పత్రిక. మొత్తము 7 పుస్తకాలు. నెక్స్ట్ చివరిగా మనం చూస్తే ప్రవచన గ్రంథము, అది ప్రకటన గ్రంథం. చదవండి ఎవరైనా ఒకరు, చదివిన వారు కాకుండా. ఈ మాట చదివితే మనం క్లోజ్ చేసుకుందాం. త్వరగా చదవండి. క్రొత్త నిబంధనను కూడా 5 విభాగాలుగా చేసిరి. అవి: 1 సువార్తలు లేదా క్రీస్తు జీవిత చరిత్ర 4 పుస్తకాలు, మత్తయి, మార్కు, లూకా, యోహానులు. 2 సంఘ చరిత్ర, అపోస్తుల కార్యములు. 3 ప్రత్యేకమైన ఉత్తరాలు లేదా పత్రికలు 14 పుస్తకాలు, రోమా నుండి హెబ్రీ వరకు. 4 సాధారణ పత్రికలు 7 పుస్తకాలు, యాకోబు, 1-2 పేతురు, 1-2-3 యోహాను, యోధ. 5 ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అన్న చదివినందుకు. కాబట్టి ఇప్పుడు ఈ దినాన మనం కొన్ని విషయాలు చూస్తూ వెళ్ళాం. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోనండి. బైబిల్ వ్రాయబడిన భాష ఎలా ప్రారంభించారు, తర్వాత ఈ బైబిల్ని రాసినటువంటి వారి యొక్క వృత్తి పరముగా వారు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, బైబిల్ వ్రాయబడినటువంటి ప్రదేశాలు ఏంటి, బైబిల్ గూర్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఏంటి, బైబిల్ గ్రంథంలో ఎందుకు 66 పుస్తకాలే, కారణం ఎందుకు మిగతా పుస్తకాలు చేర్చబడలేదు, ఎందుకు ఆర్సిఎం బైబిల్లో కొన్ని పుస్తకాలు చేర్చబడ్డాయి. ఇలా పాత నిబంధనలో ఈ ఒక గ్రంథాన్ని లేకుంటే క్రొత్త నిబంధనలో ఒక గ్రంథాన్ని చేర్చాలంటే ఏ కోణంలో చూస్తారు. ఇలా బిబ్లికల్గా కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. అవసరమైనటువంటి మటుకు మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. బైబిల్ని మనం చదివేటప్పుడు ఒక సందర్భానుసారంగా మనం చదవాలి. వాటిని మనము నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇప్పటికే 10 నిమిషాలు ఆలస్యమైంది కాబట్టి మనము ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. ఈ 8th పాయింట్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం నెక్స్ట్ ఆ యొక్క ఉన్న విధానం బట్టి. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడినటువంటి దేవుని యొక్క మాటలు బట్టి ఇది నా బైబిల్ స్టడీ ద్వారా కొన్ని విషయాలు మనము నేర్చుకొని ఉంటున్నాం దేవుని యొక్క సన్నిధిలో. కాబట్టి నిజముగా మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి, నేర్చుకోవడానికి ప్రభు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మనము ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. పరలోకమైన తండ్రి, నీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నా తండ్రి. ఏసయ్య, నిజంగా ప్రవేశయ్య క్లాస్ కొంచెం లేట్గా అయిపోయింది, నెట్ ప్రాబ్లం వల్ల ప్రవేశయ్య.
దేవా రాజేష్ గారు ప్రవేశ ఎంతో ప్రోత్సహిస్తున్నారు ప్రవేశ ప్రతి విషయంలో ప్రవేశ నన్ను ప్రవేశ బలపడుతున్నాడు ప్రవేశ నేను ఎండిన ప్రవేశ 3000 అయిపోయాను ప్రవేశ నన్ను ప్రవేశ చిగురించే ప్రవేశ మొక్క వాళ్ళే ప్రవేశ రాజేష్ అయ్య గారు చేసినందుకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నా తండ్రి. యేసయ్య నాకు ప్రవేశ మళ్ళీ పూర్వం ప్రవేశ చదువుకుని అన్ని ప్రవేశ మళ్ళీ నాకు జ్ఞాపకాలను దయచేస్తున్నాడు ప్రవేశ ఎంతో మంచి చక్కటి ప్రవేశ యవనస్తుడు ప్రవేశ నీ బిడ్డను ప్రవేశ లేవనెత్తినందుకు నీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది స్ఫూర్తిగా నిలబెట్టినందుకు నీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నా తండ్రి. దేవా ఆయన చెప్పిన ప్రతి ఒక్క ప్రవేశ దేవా థియాలజీ సంబంధించిన ప్రతి బైబిల్ యొక్క చరిత్రను గురించి ఎంతో మంచి వివరిస్తున్నారు. నీకు ఎంతో కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నా తండ్రి. యేసయ్య మేము ప్రవేశ ఆయన చెప్పే ప్రతి మాటను మా హృదయంలోను మా పుస్తకంలోనూ రాసుకునేటట్టు కూడా మీరే సహాయం చేయండి తండ్రి. నీ ప్రేమ నీ గొప్ప కృపను మా మీద ఉంచుతారంటూ ఈసారి సండే ప్రవేశ జరిగే ఆరాధన అంతట్లో కూడా ప్రవేశ నీ వాక్యాల కోసం మాకు ఎంతో ఉపయోగకరం ఉంటుందని మేము తలుస్తున్నాం ప్రవేశ అంతలో పెట్టి నీకు ఎంతో కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ కొద్ది ప్రార్థన యేసును అడుగుడుకున్నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రార్థించిన అన్నకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. స్త్రీలలో నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ఈ బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మనతో మాట్లాడి నేర్పించిన విధానంను బట్టి వాటిని ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రార్థించుకుంది. స్తుతి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు ప్రజా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అయ్యా ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించుటకు ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. బైబిల్ గురించి ప్రభా మరి ఎక్కడ ఏమి రాసి ఉన్నదన్నది ప్రభా మేమైతే వినుచు మర్చిపోతూ ఉంటున్నాం కానీ నాయన అయా ప్రతిదినం కూడా నాయన మరి బ్రదర్ సిస్టర్ యొక్క ఊహలను బట్టి నా ప్రభా వారి యొక్క నాయన ఆలోచన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. ఏ విషయంలోనూ ప్రభా మా హృదయం అనే పలక మీద మేము రాసుకుని ఉండాలని మమ్మల్ని హెచ్చరిస్తూ బోధిస్తూ వస్తూ ఉన్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. పాత నిబంధన కాలంలో జరిగిన సంగతులు ప్రభా మీరు వచ్చే అంతవరకు ప్రభా రాకడ సమయం వరకు రహస్య రాకడ బహిరంగ రాకడ వరకు నాయన ఎవరి కోసం వస్తారు, ఎప్పుడు వస్తారు, యూదుల కోసమా అని అన్య జనుల కోసమా, సంఘం ఎత్తబడ్డ ప్రభా మరి మీరు అనేకమైన విషయాల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తూ ఉన్న విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అయ్యా ప్రతిదినం కూడా మీ యొక్క లేఖనాలను ప్రభా వినటమే కాదు కానీ నాయన మరి చదువుచు నాయన మరి యొక్క బైబిల్ ధ్యానాన్ని చేసినప్పుడే మా హృదయాల్లో ప్రభా భద్రపరచబడతాయి కనుక నాయన ప్రతిదినం కూడా మీ మాటలు వినటం ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడుచు ఆత్మీయమైనటువంటి ప్రభా మన్నాను మీరు మాకు పనిచేస్తూ దైవజనుల్ని బలపరుస్తూ ఆత్మ ద్వారా చెప్పుచున్న మాటలను మేము శ్రద్ధగా విని నాయన ప్రతిదినం కూడా నాయన ప్రోత్సహించబడుచు ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి పొందుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అయ్యా ఎక్కడ ఏ మాట రాసి ఉన్నది మాకు తెలిసి ఉంటేనే మేము ఇతరులతో మాట్లాడగలం కనుక నాయన మరి నాయన అన్ని జనులతో మేము మాట్లాడాలన్నా కూడా నాయన మా యొక్క హృదయంలో వాక్యం అనేది నా ప్రభ ఉన్నప్పుడే వారితో మేము నాయన మీ గురించి మేము చెప్పగలుగుతూ ఉంటాం కనుక నాయన ప్రతిదినం కూడా నా ప్రభ వాక్యం అనే నాయన విత్తనము మాలో విత్తబడుచు ఉన్నది నాయన. ఫలాభివృద్ధిని మీరు దయచేస్తూ ఉన్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ప్రతి మాటను కూడా ప్రభ ఆత్మీయంగా ఎదుగుటకు నాయన మీరు నా తండ్రి మా యొక్క పితరులకు మీరు ఏ విధంగా నాయన మరి రాసి ఉంచారో ప్రభ ఆ యొక్క ప్రవక్తల ద్వారా మరి నాయన ఆత్మ ద్వారా నాయన మీరు ఆ యొక్క ప్రవక్తలను హెచ్చరించి రాసి మా కొరకు ముందుగానే ప్రభ మీరు రాసి ఉంచారని నాయన మరి మేము తెలుసుకోవటమే కాదు నాయన అనేకులకు చెప్పుట్లో కూడా ఒక పత్రికగా మమ్మల్ని వాడుకోమని
వాడుకుంటున్న విధానం కొరకు నాయన సంఘములో ప్రోత్సహించబడుచు నాయన మా దైవజనుల ద్వారా మేము ప్రతిదినం కూడా ప్రోత్సహించబడుచు ఉన్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు నాయన. మాకు చెప్పిన మాట మేము ఎట్టి విషయంలోనూ ప్రభా శ్రద్ధ చేయక శ్రద్ధ కలిగి నాయన విని అనేకులకు కూడా మేము చెప్పుట్లో నాయన మాదిరికరమైన మిమ్మల్ని పోలి నడుచుకునే కుమార్తెలుగా కుమారులుగా చేసినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మా దైవజనులను దాసులు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి ఉదయకాలన ప్రభా మీ యొక్క వర్తమానం వినుటకు మమ్మల్ని ఆత్మీయంగా సిద్ధపరచమని, ఈ సాయంకాల దీవెలతో నింపమని, బ్రదర్ సిస్టర్ మీరు దీవించమని, జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని, మా కొరకై తిరిగి రానున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ సాయంకాల సమయంలో యొక్క బైబిల్ స్టడీలో పాల్గొనిన ప్రతి ఒక్కరికి మీ సన్నిధిని అనుభవించి మీ యొక్క సన్నిధిలో నేర్చుకున్న ప్రతి ఒక్కరికి మీ కొరకు నమ్మకముగా స్వార్థ ప్రకటించాలని, మీ ప్రేమను తెలియచేయాలని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదాకాలమైన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.